హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈ 30 జిల్లాల నుండి మొదలుకొని 25 జిల్లాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మీకు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మీకు ఈ వీడియోని అయితే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే ఇంకా రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ 2026 జనవరి నెల సంక్రాంతి పండుగ కానుక విడుదల కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 22 విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం డబ్బులు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనకి భారీ అప్డేట్ అయితే రిలీజ్ కానుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే అకాల వానల వల్ల తుఫాన్ల వల్ల పంట నష్టం అనేది జరిగిందో అటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ 3 పథకాల కింద డబ్బులు రైతుల ఖాతాలలో ముందుగా ఎటువంటి రైతుల ఖాతాలలో నిధులు అనేది పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మొదటిగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్నదాకా కురిసినటువంటి వానల వల్ల తుఫాన్ల వల్ల ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్టం జరిగినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు ఎకరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందంట. ఇక రెండోది వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అర్హత కలిగి సాధించినటువంటి 68 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 9,500 కోట్ల రూపాయల నిధుల్ని పంట నష్టం ఏదైతే 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం 2, 3, 4, 6 ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు పంట నష్ట పరిహారం డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్ చేసుకుని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.